మహిమతో నింపబడుతున్నారు. మిమ్మల్ని అడుగుతున్నాను, దేవునితో స్నేహం కలిగి ఉన్నారా? బైబిల్ చూసినప్పుడు దేవుడు అంటాడు, ఇంకా మీరు దాసులు కాదయ్యా, మిమ్మల్ని దాసులు నేను పిలవను, మిమ్మల్ని స్నేహితులను పిలుస్తాను. బైబిల్లో ఒక మాట చెప్పినప్పుడు చదువుతూ వచ్చినప్పుడు నాకు చాలా ఆశ్చర్యమైంది. యేసు ప్రభు ఆయన పరిచయం చూసినప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనకి ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది వెంబడించారు. ఆయన శిష్యులు కూడా కేవలం 12 మంది కాదు, 70 మంది. 70 మందిని స్నేహితులను పిలవలే, ఈ 12 స్నేహితులను పిలిచారు. ఈ 12 స్నేహితుల్లో కూడా 3 ఇంకొంచెం ప్రైవేట్గా స్నేహం కలిగి ఉన్నారు. ఎవరు? యోహాను, పేతురు, చెప్పండి, జేమ్స్. యు సీ దేర్ ఇస్ అ ప్రైవేట్ కనెక్షన్. ఆ ప్రైవేట్ కోర్ టీం వాళ్ళు. ఇంకా చెప్పాలంటే 12 మందిలో మరలా కోరు. మీరు మాత్రం రండి అయ్యా, మీకే అర్థమవుతుంది, మీరు చూస్తారు. యు సీ యేసు ప్రభుకే స్నేహితులు పెట్టుకునేటప్పుడు మనం అంటాం, నాకు ఎవరు వద్దు. ఎందుకంటే స్వార్థ మనుషులు ఎవరిని పెట్టుకోరండి. ఒకడు స్వార్థ పరుడు అన్నదప్పుడు తెలిసిపోతుంది. ఎట్లా తెలుసా? సింపుల్, డబ్బులు ఇచ్చి చూడు, తెలిసిపోతుంది. ₹1 కోటి ఇవి, ₹1 కోటి వద్దులే, ₹1,00,000 అవి. ఇంకంతే. ఎవడి ఫోన్లో ఎత్తడం, ఎవరి దగ్గర రాడు. ఐఎమ్ బిజీ. వాట్ ఆర్ యూ డూయింగ్? బిజీ. ₹1,00,000 నేను ఎంజాయ్ చేసుకోవాలి. ఏమి లేనిటప్పుడు స్నేహితులు వెతుకుతారు, అన్ని ఉన్నప్పుడు స్నేహం కోరరు.